హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్. ఫ్రెండ్స్, బజాజ్ కంపెనీ పల్సర్ N160 N150లో కన్సోల్ చేంజెస్ అయితే చేసింది, అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇప్పుడైతే మనతో పాటు ఉంది బజాజ్ పల్సర్ N150. ఈ బైక్లో ఉన్న కన్సోల్ ఏ విధంగా ఇచ్చారో ఒకసారి చూద్దాం. ప్రీవియస్ మోడల్ పల్సర్ N150లో మనకి సింగిల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే కొత్త మోడల్లో మనకి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారు. ఇక కన్సోల్ విషయానికి వస్తే ప్రీవియస్ మోడల్ పల్సర్ N150లో సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఇస్తున్నారు. అంటే ప్రీవియస్ మోడల్ ని డిస్కంటిన్యూ చేస్తారా అని అడిగితే చెప్పలేము. నాకు తెలిసి ప్రీవియస్ మోడల్ డిస్కంటిన్యూ అయితే చేయరు. అది వేరియంట్ 1 కిందకి అయితే పెడతారనుకుంటున్నాను. అయితే వేరియంట్ 2 కిందకి ఇస్తారని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక డిజిటల్ కన్సోల్ చూసినట్లయితే కన్సోల్ లో మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇచ్చారు, సెంటర్ లో మనకి స్పీడోమీటర్ ఇచ్చారు, ఇక్కడ మనకి ఓడోమీటర్ ఇచ్చారు, ఇక్కడ ట్రిప్ ఏ ట్రిప్ బే ఇచ్చారు, ఇక్కడ సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఇచ్చారు, ఇక్కడ టైం అయితే ఇచ్చారు, పైన మనకి టాకోమీటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సెంటర్లో చూసినట్లయితే మనకి ఎంటర్ సెట్టింగ్స్ అయితే ఇచ్చారు. ఈ బైక్లో నాకు నచ్చిన ఎక్సలెంట్ ఫీచర్ ఏంటంటే కన్సోల్ని ఆపరేట్ చేయడానికి బటన్ అయితే మనకి చేయి దగ్గర అయితే ఇచ్చారు. ఇది చాలా కన్వీనియంట్గా అయితే ఉంది. జనరల్గా మనం చూసినట్లయితే 150cc సెగ్మెంట్ బైక్స్లో అయితే కన్సోల్ పక్కమట బటన్ అయితే ఇచ్చారు. సో దట్ మనం రైడింగ్లో ఉన్నప్పుడు కన్సోల్ సెట్టింగ్స్ చేంజ్ చేయాలంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఇలా ఇవ్వడం వల్ల మనకి రైడింగ్లో కూడా కన్సోల్ సెట్టింగ్స్ అయితే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఈ కన్సోల్లో మనకి IFE ఇన్స్టేనియస్ ఫ్యూయల్ ఎకానమీ ఫీచర్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి డిస్టెన్స్ టు ఎంటీ కూడా ఇచ్చారు. ఇన్స్టేనియస్ ఫ్యూయల్ ఎకానమీ అంటే మనం వెళ్ళే స్పీడ్ని బట్టి మనకి లీటర్కి ఎంత మైలేజ్ ఇస్తుందో స్పాంటేనియస్గా చూపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ట్రిప్ ఏకి యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఇచ్చారు. ట్రిప్ బీకి కూడా మనకి యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఫీచర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ బైక్ బ్లూటూత్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఎప్పుడైతే మనం ఎంటర్ సెట్టింగ్స్ వెళ్ళాక కన్సోల్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఈ బైక్లో ఉన్న బ్లూటూత్ అయితే ఆన్ అవుతుంది. అప్పుడు మనం ఈ బైక్ని మొబైల్తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ బైక్ని మొబైల్తో కనెక్ట్ చేసి మొబైల్ యాప్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఇన్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో మిస్ కావద్దు అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అంతేకాకుండా ఈ బైక్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. ఈ బైక్ సంబంధించిన టోటల్ రివ్యూ వీడియో కూడా చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసాక కంపల్సరీ ఆ వీడియో అయితే చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఈ బైక్ సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో మనకి ఆన్ రోడ్ ప్రైస్ అని కామెంట్ అయితే చేయండి, నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బై.